ప్రవీణ్ కేసులో ఇది కీలక అప్డేట్. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్. ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రవీణ్ మృతిపై పోలీసులు వివరణ ఇచ్చినప్పటికీ మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. అది యాక్సిడెంట్ కాదు, అది కుట్ర, అది హత్య అని కేఏ పాల్ అంటూ ఉన్నారు. నేను న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని కేఏ పాల్ చెప్పారు. అందులో భాగంగానే హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ కేసును సిబిఐకి ఇవ్వాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. కోట్ల మంది ప్రవీణ్ది హత్య అని నమ్ముతూ ఉన్నారు అని కేఏ పాల్ అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానాలు ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఇంతవరకు సమాధానాలు చెప్పలేదు అని కేఏ పాల్ అంటున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతాను అని కేఏ పాల్ అంటున్నారు. ఎవరు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది అవాస్తవం. ఇక జరగబోయేది న్యాయం. ఆ న్యాయం నేను జరిపిస్తానని కేఏ పాల్ అన్నారు. ఒకసారి కేఏ పాల్ ఏమన్నారో చూద్దాం. Just returned from Europe in Delhi to address the Honorable Chief Justice Court of Andhra Pradesh tomorrow, item number 17 around 11 a.m. to demand and request the CBI inquiry for the unfortunate, incredible, brutal death of Pastor Praveen Pagada. Crores of people believe it is a murder, and for 3 weeks the postmortem report has not come. So pray tomorrow there will be a CBI inquiry direction. Justice will be done. Repe April 16 ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు 1లో ఐటమ్ 11 గంటలకు ఆన్లైన్లో వాచ్ చేయండి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలి? పాస్టర్ ప్రవీణ్ది హత్య యాక్సిడెంట్, కోట్ల మంది హత్య అంటున్నారు. 2-3 ఛానల్స్ దీన్ని మిస్గైడ్ చేస్తూ అన్అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసి మొత్తం కోట్ల మందిని కన్ఫ్యూజ్ చేశారు. పోలీసులు ఇంతవరకు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. కనుక న్యాయం జరిగే వరకు పోరాడతాం, ప్రార్థిద్దాం. పైన దేవుడు, కిందన చట్టం ఉంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుని శాపం నుండి, కోపం నుండి, ఉగ్రత నుండి తప్పు చేసిన వారు ఎవరైనా దే విల్ ఫేస్ ద రాత్ ఆఫ్ గాడ్. ఈ వీడియో అందరికి చేరినంత వరకు షేర్ చేయండి.